విచిత్రంగా రంగులు మారుతోంది. ఊహించని ట్విస్ట్లతో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను సైతం తలదన్నేలా నేతల తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. కొన్ని ఊహించిన పరిణామాలు ఉంటే మరికొన్ని చోట్ల ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. మొత్తం మీద ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలు హాట్ గా నడుస్తున్నాయి. మారుతున్న తాజా రాజకీయ పరిణామాలపై 99 టీవీ ప్రత్యేక కథనం. మున్సిపల్ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టి 4 సంవత్సరాలు పూర్తవుతున్న క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసాల జోరు కొనసాగుతుంది. ఒక పక్క బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపడంతో సైతం అవిశ్వాసాలకు మొగ్గు చూపుతున్నారు స్థానిక సంస్థల కాంగ్రెస్ ప్రతినిధులు. వీరికి బీఆర్ఎస్ లో ఇంతకాలం నివురుగప్పున నిప్పులా దాగిన అసమ్మతి వర్గాలు సైతం కాంగ్రెస్ తో కలిపి అవిశ్వాసానికి మద్దతు పలకడంతో పలుచోట్ల పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. జిల్లాల విభజన సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా 3 జిల్లాలుగా విడిపోగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలుగా ఏర్పడ్డాయి. నల్లగొండ జిల్లాలో నల్గొండ, నకిరేకల్, చిట్యాల, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, చుండూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇటీవల శాసనసభ ఎన్నికల ముందు అన్ని మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి 4 ఏళ్లు సమయం పూర్తి కావడంతో అవిశ్వాసాల ప్రక్రియ జోరందుకుంది. దీనికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ శ్రేణులు సైతం మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించి తమ సత్తా చాటుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాయి. బీఆర్ఎస్ లో ఇంతకాలం అసమ్మతి గళం వినిపిస్తున్నా పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు సైతం అవిశ్వాసాలకు మద్దతు తెలపడంతో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు తమ పదవులు కోల్పోవలసి వచ్చింది. నల్లగొండ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ మందండి సైదిరెడ్డిపై అవిశ్వాసం ప్రవేశపెట్టగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లంతా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి ప్రధాన అనుచరుడు అయిన మందండి సైదిరెడ్డి మున్సిపల్ చైర్మన్ పదవి కోల్పోవలసి వచ్చింది. కాగా మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న అబ్బకోని రమేష్ గౌడ్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరడంతో ఆయనపై అవిశ్వాసం పెట్టలేదు. దీంతో ప్రస్తుతం ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ గా అబ్బగోని రమేష్ నూతన చైర్మన్ ఎన్నిక జరిగే వరకు చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో చిట్యాల నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాజకొండ శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నుండి ఎన్నిక కాగా ఇక్కడ అవిశ్వాసం ప్రవేశపెట్టకపోయినా త్వరలో అవిశ్వాసం పెట్టే అవకాశం స్పష్టంగా ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. దేవరకొండ మున్సిపాలిటీలో చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆలంపల్లి నరసింహ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరడంతో అక్కడ కూడా అవిశ్వాసం ప్రవేశపెట్టలేదు. ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గంలో హాలియా, నందికొండ మున్సిపాలిటీలు ఉండగా హాలియాలో బీఆర్ఎస్ నుండి గెలుపొందిన శ్రీమతి వెంపటి శంకరమ్మ, నందికొండ మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ కర్నె అనుషాలపై అవిశ్వాసాలు ప్రవేశపెట్టకపోవడంతో మున్సిపల్ చైర్మన్లుగా కొనసాగుతున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ పై కొద్ది రోజుల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇక మునుగోడు నియోజకవర్గంలోని చాండూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నుండి గెలుపొంది బీఆర్ఎస్ లోకి చేరిన శ్రీనివాస్ అదే పార్టీలో కొనసాగుతున్నారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో చైర్మన్ గా కొనసాగుతున్న గెల్లి అర్చన రవికుమార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరడంతో అక్కడ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే పరిస్థితి లేదు. ఇక నేరేడుచర్ల మున్సిపాలిటీలోనూ చైర్మన్ జయబాబుపై అవిశ్వాసం ప్రవేశపెట్టగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లంతా అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో జయబాబు పదవి కోల్పోవలసి వచ్చింది.
మొత్తంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 16 మున్సిపాలిటీలు ఉండగా కొన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలకు ముందే చైర్మన్లు పార్టీలు మారడం, మరికొన్ని చోట్ల అవిశ్వాసం ప్రవేశపెట్టకపోవడం, కొన్ని చోట్ల అవిశ్వాసం ప్రవేశపెట్టగా కొందరు పదవులు కోల్పోవడం, కొన్ని చోట్ల అవిశ్వాసం వీగిపోవడంతో మళ్లీ పాత వాళ్లే చైర్మన్లుగా తిరిగి కొనసాగడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అవిశ్వాసం ప్రవేశపెట్టని మున్సిపాలిటీల్లో మరికొద్ది రోజుల్లో అవిశ్వాసాలు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.